ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సిలబస్ ఏంటి, ఫస్ట్ సిలబస్ క్లాస్ అనేది చూద్దాం. రైట్. సో మొట్టమొదటిగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సిలబస్లో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చూస్తాం. సో ఇంట్రడక్షన్లో ఏం చూస్తాము అంటే మనం ఇంట్రడక్షన్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ గురించి, అదేవిధంగా వివిధ రకాల సంస్థల గురించి, కొంతమంది ఇంపార్టెంట్ శాస్త్రవేత్తల గురించి, సో వీటన్నిటి గురించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ నేర్చుకుంటాం. ఓకే. అదేవిధంగా రెండవదిగా మనం అంతరిక్ష విజ్ఞానం, స్పేస్ సైన్స్ గురించి నేర్చుకుంటాం. ఓకే. సో స్పేస్ సైన్స్లో భాగంగా మనం ఏమి నేర్చుకుంటామంటే ఇస్రో ఎలా ఫామ్ అయింది, సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అన్నది ఎలా ఫామ్ అయిందో నేర్చుకుంటాం. ఓకే. నెక్స్ట్ రెండవదిగా అంతరిక్ష విజ్ఞానం సెకండ్ టాపిక్లో మనం ఇస్రో గురించి నేర్చుకుంటాం. సో ఇస్రో యొక్క విభాగాలు ఏమున్నాయి, నెక్స్ట్ ఇస్రో యొక్క చైర్మన్ల గురించి నేర్చుకుంటాం. అదేవిధంగా ఇస్రో యొక్క శాటిలైట్స్, ఉపగ్రహాలు ప్రయోగించడానికి మనం వాహక నౌకలను ఉపయోగిస్తాం. సో ఈ వాహక నౌకలు ఏవైతే ఉన్నాయో ఆ వాహక నౌకల గురించి మనం నేర్చుకుంటాం. సో ఇవి 4 తరాలు, మొదటి తరం, రెండవ తరం, మూడవ తరం, 4 తరాలు, వాటి గురించి కూడా నేర్చుకుంటాం. అంటే దిస్ ఈజ్ ఎస్ఎల్వి గురించి, ఏఎస్ఎల్వి గురించి, పిఎస్ఎల్వి గురించి, జిఎస్ఎల్వి. సో ఈ 4 వాహక నౌకల ద్వారా ఏ ఉపగ్రహాలను ప్రయోగించారు, సో ఆ విషయాలన్నిటినీ కూడా కంప్లీట్గా ఈ సెకండ్ టాపిక్లో మనం నేర్చుకుంటాం. ఓకే. దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్ సెకండ్ యూనిట్. సో సెకండ్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ మూడవదిగా అటామిక్ ఎనర్జీ గురించి మనం నేర్చుకుంటాం. సో అటామిక్ ఎనర్జీ కమిషన్ గురించి, సో అదేవిధంగా ఈ అణుశక్తికి సంబంధించి న్యూక్లియర్ ప్లాంట్స్ గురించి నేర్చుకుంటాం. సో న్యూక్లియర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటి గురించి కూడా మనం నేర్చుకుంటాం. సో అదేవిధంగా బాబా అటామిక్ రీసెర్చ్ కమిషన్ గురించి కూడా మనం నేర్చుకుంటాం. సో ఇవన్నీ డీటెయిల్స్ అన్నిటినీ కూడా అంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో పాటు బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుంటాం. ఓకే. ఇది మూడవది. సో నాలుగవది డిఫెన్స్ సెక్టార్, రక్షణ రంగం గురించి నేర్చుకుంటాం. సో ప్రస్తుతం రక్షణ రంగంలో చాలా ఇంపార్టెంట్ కరెంట్ డేటా కూడా ఉంటుంది. రఫేల్ విమానాలు, రఫేల్ యుద్ధ విమానాల గురించి కూడా, అదేవిధంగా డిఫెన్స్ సెక్టార్ అంటే 3 సెక్టార్స్ వస్తాయి మెయిన్గా. సో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. సో ఈ 3 సెక్టార్ల గురించి, వీటిల్లో డెవలప్మెంట్స్ గురించి మనం అన్నీ కూడా నేర్చుకుంటాం. సో అదేవిధంగా డిఫెన్స్ సెక్టార్కి వచ్చేటప్పటికి వన్ ఇంపార్టెంట్ పారామీటర్ ఈజ్ మిసైల్స్, క్షిపణులు, మిసైల్స్ టెక్నాలజీస్ గురించి కూడా కంప్లీట్గా లేటెస్ట్ కరెంట్ డేటాతో మనం నేర్చుకుంటాం. ఓకే. ఇది రక్షణ రంగానికి సంబంధించి. నెక్స్ట్ సో రక్షణ రంగం తర్వాత మనం
ఐదవదిగా ఎనర్జీ సోర్సెస్ గురించి నేర్చుకుంటాం. సో కన్వెన్షనల్ అంటే సాంప్రదాయ ఇంధన వనరులు, సాంప్రదాయేతర ఇంధన వనరులు రెండు, నాన్ కన్వెన్షనల్. సో వీటన్నిటికి ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో సోలార్ కానీ, విండ్ కానీ, నెక్స్ట్ హైడ్రో కానీ, సో ఇటువంటి ఎనర్జీ సోర్సెస్ అన్నీ కూడా మనము ఈ యూనిట్లో నేర్చుకుంటాము, 5th టాపిక్లో నేర్చుకుంటాము. నెక్స్ట్ ఆరవదిగా నానో టెక్నాలజీ గురించి నేర్చుకుంటాం. సో ఏంటి నానో టెక్నాలజీ? సో నానో టెక్నాలజీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ నానో టెక్నాలజీ రావాల్సిన అవసరత ఏంటి? సో నానో టెక్నాలజీని ఏ రంగాలలో సో ఉపయోగిస్తున్నాము? సో లేటెస్ట్ నానో టెక్నాలజీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యూనిట్లో, ఈ టాపిక్లో 6th టాపిక్లో మనం నేర్చుకుంటున్నాం. సో దీస్ ఆర్ 6 టాపిక్స్. నెక్స్ట్ 7th టాపిక్. సెవెంత్ టాపిక్ వచ్చేసేటప్పటికి రోబోటిక్స్ గురించి నేర్చుకుందాం. సో 7th టాపిక్ ఈజ్ రోబోటిక్స్. ప్రజెంట్ మెడికల్ ఫీల్డ్లో కానీ వివిధ రంగాల్లో సో రోబోటిక్స్ యొక్క ఇంపార్టెన్స్, సో రోబోటిక్స్ గురించి, సో రోబోటిక్స్లో రకాలు, సో ఈ రోబోటిక్స్ని వివిధ రకాలుగా మీన్స్ వివిధ పార్ట్స్ అనేవి ఎలా డిజైన్ చేస్తాం ఏంటి, సో దీని యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ సో 8వదిగా సో రోబోటిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ రోబోటిక్స్ తర్వాత మనం నేర్చుకునే టాపిక్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలా అంటే మెయిన్ ఏంటంటే, సో చెప్పాలంటే దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో తెలుగులో ఇన్ఫర్మేషన్ సమాచార ప్రసార రంగం అన్నమాట. సమాచార ప్రసార రంగం. సో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి కంప్లీట్గా మనం నేర్చుకుంటాం. సో లేటెస్ట్గా 5G టెక్నాలజీ గురించి కానీ, సో మొబైల్ అప్లికేషన్స్ డిఫరెంట్ టెక్నాలజీస్ కానీ, సో ఇవన్నీ కూడా మనం ఇందులో నేర్చుకుంటాం. రైట్. నెక్స్ట్ 9th టాపిక్ ఈజ్ సో 9th టాపిక్. సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ క్లోనింగ్ గురించి 9th మనం నేర్చుకుంటాం. ఓకే రైట్. నెక్స్ట్ 10th. సో 10వది క్లోనింగ్ తర్వాత మూలకణ సాంకేతికత అంటే స్టెమ్ సెల్ టెక్నాలజీ. సో ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ గురించి మనం ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా నేర్చుకుంటాం. ఇక్కడ మెయిన్ స్టెమ్ సెల్ టెక్నాలజీకి వచ్చేటప్పటికి ప్రజెంట్ డేస్లో ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ. సో మన పుట్టిన బిడ్డ యొక్క స్టెమ్ సెల్ ఏదైతే ఉందో దాన్ని ప్రిజర్వ్ చేయడం ద్వారా భవిష్యత్తులో అనేక వ్యాధులకు మనం ఎలాగా కొన్ని మెడికల్ ఫీల్డ్లో డెవలప్మెంట్స్ అనేవి తీసుకురావచ్చు. సో అటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు. సో 11th క్యాన్సర్ గురించి. సో క్యాన్సర్ జనరల్గా దీని గురించి బయాలజీలో నేర్చుకుంటాం, కానీ ఇక్కడ సో దీనికి సంబంధించిన టెక్నాలజీస్, సో మీన్స్ మెడికల్ ఫీల్డ్లో సో ఎలా క్యాన్సర్ని రికగ్నైజ్ చేస్తారో, సో దానికి ఉన్న టెక్నాలజికల్ టెస్ట్స్ ఏమైతే ఉన్నాయో సో వాటి గురించి, సో రీసెంట్ ట్రెండ్స్ గురించి, వీటన్నిటి గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే రైట్. నెక్స్ట్ సో
12th టాపిక్ వచ్చేసేటప్పటికి జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి మనం నేర్చుకుంటాం. సో అంటే సూక్ష్మజీవుల గురించి, సో అంటే సూక్ష్మజీవులకు సంబంధించి వాటి యొక్క డిఎన్ఏస్ యూజ్ చేసి వైద్య రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ సో పెస్టిసైడ్స్ అవి తయారు చేయడానికి సో ఎలా ఉపయోగపడతాయో, ఏమన్నా ఉపయోగపడే ఛాన్స్ ఉందా, సో వాటన్నిటి గురించి మనం ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లో నేర్చుకుంటాం. ఓకే, ఆ టెక్నాలజీ. నెక్స్ట్ 13th వన్ వచ్చేసేటప్పటికి మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్లో సో వైద్య పరికరాలులో ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఈసీజీ కానివ్వండి, లేదంటే ఫేస్ మేకర్ హార్ట్కి సంబంధించి, నెక్స్ట్ ఈజీ కానివ్వండి, సో ఇటువంటి డిఫరెన్స్, సో అల్ట్రాసౌండ్లో కానీ టెస్ట్, సో వీటిలో మనం టెక్నాలజీస్ ఏమైతే యూజ్ చేస్తున్నామో ఆ డిఫరెంట్ టెక్నాలజీస్ మెడికల్ ఫీల్డ్లో సో వైద్య పరికరాల్లో ఉన్న టెక్నాలజీస్ గురించి కూడా మనం నేర్చుకోవచ్చు. సో ఇవన్నీ టోటల్ 13 టాపిక్స్. సో ఈ 13 టాపిక్లు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ 5 అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో. ఫస్ట్ 5లోనే 70% మార్క్స్ అనేది మనకు వస్తుంది. కాబట్టి మీరు ప్రస్తుతం ఏవైతే ఉన్నాయో చంద్రయాన్ 1 అవనివ్వండి, 2 అవనివ్వండి, లేదంటే మామ్ కానీ, సో ఇటువంటి చంద్రయాన్ 3 డిఫరెంట్ చంద్రయాన్ 3 గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ కానీ, సో ప్రతి కరెంట్ ఇన్ఫర్మేషన్తో పాటు బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించి సో క్లాసెస్ అనేవి చెప్పబడతాయి. సో రేపటి నుంచి ఫస్ట్ టాపిక్ బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి సో క్లాసెస్ అనేవి మీకు అందించబడతాయి. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద గ్రూప్ 2 ఎగ్జామ్. 10 to 15 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేసేలా మన క్లాసులు ఉంటాయి. కాబట్టి మీరు క్లాసులు ఎవరైనా అవైల్ చేసుకోవాలనుకుంటే సో దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ అనేది మీకు లాస్ట్లో ఇవ్వబడితే దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు.